ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చెప్పారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలోని R&R కాలనీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కాలనీలోని నిర్వాసితుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములు త్యాగం చేసిన 35,000 మంది నిర్వాసితుల త్యాగాలను తమ ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని, వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం పర్యటన సందర్భంగా నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. నిర్వాసితులకు ఆహార భద్రతకి అంత్యోదయ అన్న యోజన కార్డులు అందజేసి వారికి ప్రతి నెల 35 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. కొండ మల్లేశ్వరి కడబాల వీరపురెడ్డి గిన్నేపల్లి వెంకటరమణ మడకం పోసుకుమార్. పౌర సరఫరాల శాఖ నుంచి ఎవరైతే పాపం పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితులు ఉన్నారో, కాలనీస్కి వచ్చారో వాళ్ళందరికీ కూడా 35 కిలోల బియ్యం అంత్యోదయ అన్న యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అందించే ఈ ఉచిత బియ్యం పథకం 35 కిలోల ఒక కుటుంబానికి అందించే కార్యక్రమం ఈరోజు 789 కుటుంబాలకి కార్డులు ఇవ్వడం జరిగింది. దాదాపు 10,000 మంది గిరిజనులు ముంపు ప్రాంతాల్లో ఉంటారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించే విధంగా ఎవరైతే R&R హౌసింగ్ కాలనీలో దాదాపు 3,600 మంది నిర్వాసితులుగా గుర్తించారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 35 కిలోల బియ్యం, 1 కిలో సబ్సిడీ రేట్కి పైసలకి అందించడం అనే కార్యక్రమం పౌర సరఫరా శాఖ చేస్తాం. వీటితో పాటు గతంలో కూడా మీరు చూశారు, కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఈ KYC పూర్తవగానే అలా పూర్తి ఆధార్ లింకేజ్ అయిపోగానే వచ్చే నెల నుంచి ప్రతి కుటుంబానికి వాళ్ళ వివరాలతో పాటు కొత్త రేషన్ కార్డులు, క్రెడిట్ కార్డ్ సైజ్ కార్డులు కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరికి అందిస్తాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఒక కుటుంబాల్లో అదనంగా కుటుంబ సభ్యులు చేరిన పరిస్థితులు, అడ్రస్ మార్పులు, ఇవన్నీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులో వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తాం. ప్రాజెక్ట్గా తీసుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ రెండు కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా జాప్యం లేకుండా ప్రతి కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. పోలవరం మీరు గతంలో చూశారు, 100 కోట్ల రూపాయలు ఏదైతే R&R ప్యాకేజ్ కింద ఇవ్వాలో 6.5 లక్షల రూపాయలు కుటుంబానికి అది రాగానే మా కుటుంబ ప్రభుత్వం చెల్లించింది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాస్తవంగా ఏంటంటే 51% ప్రాజెక్ట్ పూర్తయింది. కాఫర్ డ్యామ్ కూడా ఏ విధంగా వాళ్ళు పొరపాటు చేసి టెక్నికల్గా నిర్మాణం అయిపోయారో, దానివల్ల ఎంత నష్టం జరిగిందో మనందరం దానివల్ల నష్టపోతున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఫోకస్డ్గా 2027 పుష్కరాల కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో